వేములవాడలో నకిలీ ధృవపత్రాల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఆలయంలో ఈవోగా విధులు నిర్వహిస్తున్న అధికారి నకిలీ ధృవపత్రాలు సమర్పించి పదోన్నతి పొందినట్లు తెలుస్తోంది. ఆలయ అధికారులు సీనియర్లను కాదని ఆయనకే కీలక బాధ్యతలు అప్పగించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని సమాచారం. నకిలీలు నిర్లక్ష్యపు వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేములవాడలో నకిలీ ధృవపత్రాల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఆలయంలో ఈవోగా విధులు నిర్వహిస్తున్న అధికారి నకిలీ ధృవపత్రాలు సమర్పించి పదోన్నతి పొందినట్లుగా తెలుస్తోంది. ఆలయ అధికారులు సీనియర్లను కాదని ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ దేశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కరీంనగర్ నుంచి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి. మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. వేములవాడలో నకిలీ ధృవపత్రాలు కలకలం రేపుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ పుణ్యక్షేత్రంలో మాత్రం ఒక నకిలీ ధృవపత్రాల అయితే కలకలం రేపుతుంది. అయితే ఆ నకిలీ పత్రాలతో ఉద్యోగం చేరి వల్ల ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నట్టు కూడా మనకు తెలియవచ్చింది. అయితే గత కొంతకాలంగా ఇది కొనసాగుతున్న సంబంధిత అధికారులు కానీ ఆ ఏఈఓ కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే కొన్ని రోజులుగా ఇవాళ శానిటేషన్ సంబంధించి కానీ ఏదైనా అక్కడ ఉన్నటువంటి విధులు నిర్వర్తించడంలో కూడా ఆయన నకిలీ ధృవపత్రాలతోటి విధుల్లో చేరి వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తుందని చెప్పి కూడా మనకు చెప్పుకొస్తున్నారు. అయితే దాని మీద మన ఈఓ వివరణ తీసుకుంటే కూడా కనీసం అసలు సూటైన సమాధానం అయితే చెప్పట్లేదు. దాంతో ఇవాళ ఆయన ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నా కూడా దీన్ని పట్టించుకోవడంలో ఉన్నతాధికారులు వైఫల్యం చెందారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే తను ఇష్టానుసారంగా ఆలయంలో ఉన్నటువంటి సిబ్బందితో కానీ ఇతరత్ర వాళ్ళని కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి పత్రాలు లేకుండా అర్హత లేకుండా కూడా వారిని విధుల్లో చేర్చుకొని ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నట్టు చెప్పి కూడా దాదాపు చాలా మంది ఆలయ సిబ్బంది కొంతమంది ఏఈఓ దృష్టి తీసుకుపోయినా అక్కడ ఉన్నతాధికారుల దృష్టి తీసుకుపోయినా ఎవరు స్పందన లేదని చెప్పి చెప్పుకొస్తున్నారు. దీంతో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఈ నకిలీ ధృవపత్రాలతో మాత్రం ఇంకా అలాగే కొనసాగుతున్నారు అని చెప్పి చెప్పుకొస్తున్నారు. బ్రాహ్మణ్ అయితే దీనిపై అక్కడ సంబంధిత గతంలో విద్యాశాఖ మంత్రి కూడా ఫిర్యాదు చేస్తున్న సమాచారం. వారు కూడా ఉత్తర్వులు ఇచ్చినట్టు కూడా ఇక్కడ అమలు కావట్లేదని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఈ నకిలీ ధృవపత్రాలతో ఆలయంలో మాత్రం చాలా ఘోరం జరుగుతుందని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ ధృవపత్రాల విచారణ జరిపించి ఆయనపై యాక్షన్ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. బ్రాహ్మణి. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.